హాయ్ ఈరోజు మార్నింగ్ సెషన్‌లో జరిగిన కొన్ని మ్యాథ్స్ బిట్స్ చూద్దాం. ఓకేనా? ఒక తరగతిలో మొత్తం 40 మంది ఉన్నారంట. అందులో బాలికల సంఖ్య బాలుర సంఖ్య కంటే 10 ఎక్కువ అయితే బాలికల బారుల నిష్పత్తి ఎంత అనన్నారు. మొత్తం 40 ఉన్నారు కదా! సో, బాలుర ఎక్స్ అనుకున్నాం. బాలికలు 10 ఎక్కువ కదా! ప్లస్ 10. ఈ మొత్తం 40కి సమానం కాబట్టి దాంట్లో నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కొని ఇప్పుడు బాలికలు ప్లస్ బాలురు గదా! 5 ముళ్ళ 5 ఐదుల 25 ఇది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ బిట్ చూస్తే రూ. 72 వస్తువుని రూ. 80కి అమ్మిన లాభ శాతం ఎంత? ఇక్కడే తెలుస్తా ఉంది మనకి లాభం అనేది రూ. 8 లాభం వచ్చిందని. సో, అది మళ్ళీ కొన్న విల వచ్చి 72 ఇంటూ 100 గదా! ఇది సూత్రం లాభ శాతంకేమి లాభం బై కొన్న విల ఇంటూ 100 క్యాన్సిల్ చేస్తే మనకి 100/9 వచ్చింది. దాన్ని సింప్లిఫై చేస్తే 11 1/9 వచ్చింది. నెక్స్ట్ 11 ఇంటూ 11 ఇంటూ 11 ఘనం విలువ ఎంత అన్నారు. 11 11ల 121 మళ్ళీ ఇంటూ 11తో చేసామంటే ఎంత వచ్చిందనమాట. ఓకే. ఇప్పుడు ఏ వాల్యూ ఇది, బి వాల్యూ, సి వాల్యూ ఇచ్చి ఏ మైనస్ బి ప్లస్ సి విలువ ఎంత అన్నారు. ఈ మొత్తాన్ని రాసుకొని మైనస్ బి కాబట్టి బి వాల్యూ ముందర మైనస్ పెడతాము. సి అలానే రాసేసుకుంటాము. ఇక్కడ మైనస్ ఉంది కదా! ఈ లోపల ఉండేవి ప్లస్‌లు మైనస్ అవుతుంది. మైనస్‌లు ప్లస్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేరు, ఇక్కడ మైనస్ 3x, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్. ఇవన్నీ క్యాన్సిల్ పోతే మనకు ఫైనల్‌గా ఇదొచ్చింది. నెక్స్ట్ బిట్టు 2 అంకెల అతిపెద్ద ప్రధాన సంఖ్య ఏది అన్నారు. 97 వస్తుంది దానికి. ఈ క్రింది వానిలో సంయుక్త సంఖ్య ఏది అన్నారు. ఆప్షన్స్ నాకు చెప్పిన వరకు ఐడియా లేదు. సో, మీకు సంయుక్త సంఖ్యలు అంటే ఏమి అంటే 2, 4, 6, 8, 9, 12. సారీ 2 రాదు. 2 అనేది ప్రధాన సంఖ్య. 4, 6, 8, 9, 12 అంటే దీనికి 2, 3 కారణాంకాలు ఉంటే అలాంటి వాటిని సంయుక్త సంఖ్యలు అని అంటారు. సో, ఇలాంటి నంబర్స్ ఇచ్చి ప్రధాన సంఖ్యలు ఇచ్చి అందులో సంయుక్త సంఖ్య ఏది అని అడిగుండొచ్చు. బాహుళకం ఎంత అన్నారు. 2, 5, 3, 2. బాహుళకం అంటే ఏమి? మళ్ళీ మళ్ళీ వచ్చిన నంబర్‌ని బాహుళకం అంటాము. ఇక్కడ 2 అనేది 3 సార్లు వచ్చింది కాబట్టి దీనికి ఆన్సర్ 2. 11 భాజనీయత సూత్రం ప్రకారం ఏదో నంబర్ ఇచ్చారు. కానీ ఇది రూల్ ఏమి అంటే ఇలా ఒక నంబర్ వదిలి ఒక నంబర్‌ని యాడ్ చేసుకొని మళ్ళీ అంటే సరి సంఖ్యలు, సరి స్థానాల సంఖ్యలు, బేసి స్థానాల సంఖ్యలు 2 తీసి వాటి భేదము 0 వచ్చినా లేదా దాని భేదం 11తో భాగించినా అది 11చే నిశ్శేషంగా భాగిస్తుంది. అది 11 యొక్క భాజనీయత సూత్రం. ఓకేనా? క్రమషడ్భుజిలోని భుజాలెన్ని అన్నారు. షట్ అంటేనే మనకు 6 కదా! 6 భుజాలు. ఇక్కడ 1887 నుంచి 1897 మధ్య లీప్ సంవత్సరాలు ఎన్ని అన్నారు. మనకి లాస్ట్ 2 నంబర్‌లని 4తో భాగించినామనుకోండి, నిశ్శేషంగా భాగిస్తే అవి లీప్ సంవత్సరాలు. అందులో 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి 87 అనేది 4తో భాగించదు. 88 భాగిస్తుంది. సో, 4 సంవత్సరాలు వదిలేసి 92, 96 తీసుకుంటే మనకి ఎన్నొచ్చిందంటే 3 లీప్ సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ ఇదేమీ లేదు. ఈ 9x² y² 3zతో ఒకసారి మైనస్ మళ్ళీ 24తో ఇది జెడ్‌తో ఒకసారి మళ్ళీ -8తో చేస్తాం. ఏది కూడా క్యాన్సిల్ పోదు. ఏదైతే వచ్చిందో అదే రాసేస్తాం. నెక్స్ట్ 2 పూరక కోణాల భేదం ఇచ్చారు. అవి ఏవి అన్నారు. మొత్తం మనకు తెలుసు కదా! 2 పూరక కోణాల మొత్తం 90 డిగ్రీలని. భేదం అంటే a - b 24 తీసుకున్నాం. అందులో నుంచి a వచ్చింది. 90లో a తీసేస్తే b వచ్చింది. ఓకే. నెక్స్ట్ బిట్ వచ్చి ఇది ఘాతాలు, ఘాతాంకాలు. దాంట్లో a⁴n/a⁴m ఈ ఫార్ములాని బేస్ చేసుకొని దీని వాల్యూని నెక్స్ట్ ట్రెపీజియం వైశాల్యం ఇచ్చారు. లంబ దూరం ఇచ్చారు. ఒక భుజం ఇచ్చి రెండో భుజం కనుక్కోవడానికి ఈ విధంగా చేసామనమాట. నెక్స్ట్ ప్రకటన విల ఏది అన్నారు. వాళ్ళకి ప్రాబ్లం లేదు తెలీదంట. సో, మీకు ఫార్ములా మాత్రం ఇస్తున్నా. ప్రకటన విల బారు వడ్డీ తర్వాత రాంబస్ లాస్ట్ శాతం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్. ఇక్కడ లో అన్నప్పుడు ఇంటూ వేసుకోవాలి. ఓకేనా? 20 × 40/100.